హలో యాస్పిరెంట్స్. నెక్స్ట్ ఏంటంటే రేపటి నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి. మెయిన్స్ అనేది మార్చ్ 1 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో ఇప్పటికీ చాలామంది జాయిన్ అయి ఉన్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజు జాయిన్ అవ్వచ్చండి. ఈరోజే లాస్ట్. సో లిమిటెడ్ వేకెన్సీసే ఉన్నాయి ఇంకొంచెం. సో రేపు మార్నింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతే ఈవినింగ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫీ అనేది లిమిటెడ్గానే ఉంటుంది. నెక్స్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్లో కూడా ఫీ పే చేసుకోవచ్చు. సో క్లాసెస్ అనేవి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. యూపీఎస్సీ లెవెల్లో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కరెంట్ ప్లస్ స్టాటిక్ రెండు ఒకటేసారి డీల్ చేయడం జరుగుతుంది. అందువల్ల స్టూడెంట్స్ బెటర్ అవుతారండి. నెక్స్ట్ ఎవ్రీ సండే రివిజన్ క్లాస్ ఉంటుంది. అంటే ఈ వారం మొత్తం ఏం చెప్తామో అది సండే ఒకవేళ అట్లు ఇట్లు మిస్ అవుతారు కదా, సో అది రివిజన్ క్లాస్ ప్లాన్ చేసాం మేము. సండే రివిజన్ క్లాస్ ఉంటుంది. సో మీరు నమ్మకంగా జాయిన్ అవ్వచ్చు. కొంతమంది ఈసారి సింగిల్ ఇన్స్టాల్మెంట్లో మేము పే చేయలేము సార్ అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మీరు చదువుకోవాలంతే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి, ఓకేనా? సో ఈరోజే లాస్ట్ అండి. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకు సార్ ఇప్పటి నుంచి క్లాస్ గ్రూప్ 1 కంటే 150 పోస్టులు ఉన్నాయండి. డ్రాఫ్ట్లో వాళ్ళు ఇచ్చిందే 150 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది వాళ్ళు. ఇప్పటి నుంచి మీరు చదివితే కానీ అప్పటికి మనం ముందున్నాం అనమాట. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కదా. సో కష్టపడే కాడికి కష్టపడండి ఇప్పుడే. తర్వాత ఒకసారి జాబ్ వచ్చేసిందంటే కష్టపడాల్సిన అవసరం లేదు. సో క్లాసెస్ ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా, మరి డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసే విధంగా. నెక్స్ట్ ఇంకో క్లాస్ ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్ అయిపోయింది. రేపు క్లాస్ జరిగితే దాని ముందు ఏంటంటే నిన్న క్లాస్ గురించి క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. అట్లా మీ చేత రివిజన్స్ కానీ పర్ఫెక్ట్ హోంవర్క్స్ కానీ అన్నీ చేయించడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా గ్రూప్ 2 కూడా చాలా బాగా రాశారు మన స్టూడెంట్స్ అందరూ. అండ్ ఎగ్జామ్ జరుగుతుంది గ్రూప్ 2. ఖచ్చితంగా మీరు చదువుకోండి అని ఎన్నోసార్లు చెప్పాను, వీడియోస్ చేసి నేను. సో కొంతమంది అప్పటికి నన్ను విమర్శించారు. నీకేం తెలుసు రోస్టర్ గురించి అది ఇది అని చెప్పి నన్ను భయంకరంగా తిట్టారు కూడా. బట్ నేనేం పట్టించుకోలేదండి. ఎందుకంటే 100 మంది ఒక సైడ్ వెళ్ళినా నేను నిజాం సైడ్ వెళ్ళాను అనమాట. జరుగుతుంది ఎగ్జామ్, మీరు చదువుకోండి అని. బట్ ఆ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది నాకు. సార్ యూట్యూబ్లో ఏకైక వ్యక్తి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పింది మీరు ఒక్కటే సార్. మిమ్మల్ని ఫాలో అయ్యి మేము చదివిన సీరియస్గా మంచి మార్క్స్ వచ్చాయి మాకు. సో మాకు పోస్టింగ్ వస్తుంది సార్, మిమ్మల్ని కలుస్తాం సార్ అని అంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆ క్రూషియల్ టైంలో అంత నెగిటివ్లో కూడా నన్ను తిట్టినా కూడా ఇప్పుడు నాకు అవసరం లేదు. ఇప్పుడు వీడియో చేయాల్సిన ఆ టైంలో అవసరం లేదు. కానీ నేను మంచి కోసం ఎంచుకున్నా. బట్ అది ఆ టైంలో కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఇప్పుడు చూడండి ఏం లేదనమాట. బట్ జరిగేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పోస్ట్ మా ఎన్ని తర్వాత సంగతి ఇష్యూ, ఇప్పుడు రోస్టర్ ఇష్యూస్ అన్నీ. బట్ ఆ టైంలో ఎగ్జామ్ రాయాలి కదా, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు కూడా ఆ టైంలో ఎంతమంది నా వీడియోస్ చదువుకున్నారని కింద కామెంట్ చేయండి. గ్రూప్ 1 క్లాసెస్ అయితే నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా రేపు మార్నింగ్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సీరియస్గా చదవండి. ఎందుకు సార్ అంటే ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చేలోపు 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేద్దామని మన ప్లాన్ అనమాట. నేను ఎప్పుడు అబ్దుల్ కలాం గారిని ఎక్కువ నమ్ముతూ ఉంటాను అనమాట. ఆయన నాలెడ్జ్ గురించి కానీ, ఆయన ఏం చెప్తారు ఆయన విషయం కానీ, ఆయన ఏం చెప్తారంటే మనం ఈగల్లాగా ఉండాలి. సో వానకి కింద తడిసే పక్షుల్లాగా కాదు, వాన పైన ఉండే ఈగల్లాగా ఉండాలంటాడు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.